బ్రేక్ న్యూస్. తెలంగాణ రెవెన్యూ విభాగంలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన ఉన్నత స్థాయి అధికారులే అడ్డగోలుగా సంపాదిస్తూ ఏసీబీకి చిక్కుతున్నారు. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అక్రమాల చిట్టా చూసి అధికారులు సైతం విస్తుపోతున్నారు. దాదాపు 60,000 లంచం కేసుతో మొదలైన ఈ విచారణ ఇప్పుడు కోట్లాది రూపాయల అక్రమ ఆస్తుల దిశగా మలుపు తిరిగింది. గతేడాది డిసెంబర్ 5వ తేదీన హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఒక విద్యాసంస్థ ఫైల్ క్లియర్ చేయడానికి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కారు. క్రియేటివ్ మోడల్ స్కూల్ పునరుద్ధరణ ఫైల్ కు ముందుకు కదిలించేందుకు ఆయన 60,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆ సమయంలోనే ఆయన ఇంట్లో సోదాలు చేయగా అప్పట్లోనే 30 లక్షలు, లాకర్లో మరో 42 లక్షలను అధికారులు గుర్తించారు. ఇవాళ జరిపిన దాడుల్లో 3.2 కోట్ల విలువైన 2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ లో ఒక విలాసవంతమైన ఇల్లు, ఒక విల్లాతో పాటు వివిధ ప్రాంతాల్లో దాదాపు 10 ప్లాట్లను అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఇవాళ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వెంకటరెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. వెంకటరెడ్డి ఇంటితో పాటు మొత్తం 8 చోట్ల సోదాలు జరిపామన్నారు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య. ఎల్బీ నగర్ లో రాక్ టౌన్ కాలనీలోని తన నివాసంతో పాటు సొంత గ్రామమైన మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలో 4 చోట్ల వ్యవసాయ భూములని అంచనా వేసేందుకు మొత్తం 8 చోట్ల ఈ సోదాలు నిర్వహించామన్నారు. మంచిరేవులలో ఉన్న విల్లాలో కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. ఇటు ఇప్పటి వరకు 8 కోట్లకు పైగా అక్రమ ఆస్తుల్ని కూడా పెట్టినట్లు గుర్తించామంటున్న ఏసీబీ డీఎస్పీ సాంబయ్యతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. వెంకటరెడ్డి ఇంట్లో అయితే సోదాలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డిఎస్పీ సాంబయ్య గారు ఉన్నారు. ఏసీబీకి సంబంధించి మాట్లాడదాము. అసలు ఏసీబీ సోదాలకు సంబంధించి ఇప్పటివరకు ఎంత గుర్తించారు, ఆదాయానికి మించిన ఆస్తుల్లో భాగంగా సోదాలు ఎలా జరిగాయి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా సోదాలు చేయడం జరిగింది. అడిషనల్ కలెక్టర్గా ఉన్నటువంటి ఈయన ఇంట్లో కాకుండా ఇంకా మిగతా బంధువులలో కూడా సోదాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరి మొత్తానికి ఎంతవరకు గుర్తించారు, సోదాలు ఏ విధంగా జరిగాయి? ఈరోజు ఉదయం నుండి వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ హన్మకొండ గారి నివాసంలో సరూర్ నగర్లో సోదాలు చేపట్టడం జరిగింది. ఈ ప్లేస్తో పాటు అతని సొంత గ్రామము మిర్యాలగూడలో, అలాగే వారి ఇన్లాస్ నల్గొండ జిల్లాలో 4 చోట్ల వాళ్ళ వ్యవసాయ భూములు, వారికి కొన్నటువంటి వ్యవసాయ భూమిలో వాళ్ళ పంట అంచనా వేయడం కొరకు అక్కడ టోటల్గా 7 సెర్చ్ పార్టీస్ వెళ్ళడం జరిగింది అక్కడికి. ఇక్కడ ఒకటి టోటల్ 8. ఇక్కడితో పాటు ఇతనికి మంచిరేవుల దగ్గర ఒక విల్లా ఉంది. ఆ విల్లాలో కూడా సెర్చెస్ చేయడం జరిగింది. ఈ సెర్చెస్లో ఇప్పటి వరకు సుమారు 8 కోట్ల పై చిలుకు మాకు అంచనాకు ఆస్తులకు అక్రమంగా సంపాదించినట్లుగా మేము గుర్తించినాము. ఇప్పుడు వీరి ఇంట్లో ఆదాయానికి సంబంధించింది, ఎక్స్పెండిచర్ సంబంధించింది కొన్ని డాక్యుమెంట్లు మేము సీజ్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్లను మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నివేదిక అనేది మేము సమర్పించడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈయన డిసెంబర్లోనే ఈయన రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయనకు సంబంధించి సోదాలు చేయడం జరుగుతుంది. సో ఈ సోదాల్లో భాగంగా మీరు చెప్పినట్టుగా 8 కోట్లకు పైగా ఇంకా ఆస్తులు అనేవి ఈయన కూడబెట్టారని చెప్పేసి, అంటే ఎట్లా కూడబెట్టాడు, దానికి సంబంధించి మీరు ఆల్రెడీ స్కూల్కి సంబంధించి ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించి లంచం తీసుకుంటున్నా కూడా పట్టుకోవడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు గుర్తించినంత వరకు ఈయన ఎక్కడెక్కడ ఆస్తులు అనేవి ఎక్కువగా కూడబెట్టడం జరిగింది, మీరు గుర్తించినంత వరకు ఏం చెప్తారు? అతనిపై 2008లో ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు ప్రస్తుతము ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్ కోర్టులో అది నడుస్తూ ఉంది. అలాగే 2017లో ఇతను ఆర్డీఓ మన జనగాంలో పనిచేసేటప్పుడు నేషనల్ హైవే లో కోల్పోయిన భూముల కంపన్సేషన్ ఎన్హాన్స్మెంట్ దాంట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పి ఆరోపణలు రావడంతో ఏసీబీ ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ కూడా సమర్పించడం జరిగింది. అది కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉంది.
అలాగే ఇతను అడిషనల్ కలెక్టర్ హన్మకొండలో పనిచేసినప్పుడు కూడా ఒక ప్రైవేట్ స్కూలు యజమాని దగ్గర నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విషయం మీకు అందరికీ తెలిసిందే. అదే రోజు మేము అతను కిరాయికున్న హన్మకొండ ఇంట్లో చెక్ చేయగా సుమారు 30 లక్షల పైసలకు అక్కడ కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని అతను రిమాండ్లో ఉన్న 41 డేస్ రిమాండ్లో ఉన్నాడు. అతను మొన్ననే బయటకు వచ్చాడు. రిమాండ్లో ఉన్న పీరియడ్లోనే మేము అతనికి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ విల్లా ఉంది, ఎక్కడ ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి నిన్న ఈరోజు తనిఖీలు చేపట్టడం జరిగింది. సార్, ఎన్ని రోజులు ఈ సోదాలు జరుగుతాయి? అంటే ఇప్పటితో ముగిసినట్టేనా? ఇంకా బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా దొరికాయా, కేవలం ఈయన దగ్గరే దొరికాయా? ఇప్పుడు డాక్యుమెంట్స్ వీరి ఇంట్లో సీజ్ చేసినాము, అలాగే వీరి బంధువుల ఇంట్లో కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ చెకింగ్ మేరకు మాకు అవసరమైతే ఇంకా కొన్ని కూడా సెర్చెస్ చేయడం జరుగుతుంది. అంటే ఏమేమి దొరికాయి సార్? డాక్యుమెంట్స్ విషయానికి వస్తే బంధువుల ఇళ్లలో కావచ్చు, ఈయన ఇళ్లలో కావచ్చు, ఓన్లీ డాక్యుమెంట్స్ దొరికాయా? క్యాష్ రూపంలో కూడా ఏమైనా దొరికాయా? ప్రస్తుతానికి అయితే క్యాష్ ఇక్కడ ఏం దొరకలేదు. ఇంతకుముందు దొరికిందే 30 లక్షల పైచలకు దొరికినాయి. తర్వాత ఈ డాక్యుమెంట్లు కూడా మేము వెరిఫై చేసిన తర్వాత ఎక్కడ ఏం చేయాలనేది తదుపరి మా పై అధికారుల సూచన మేరకు మేము యాక్ట్ చేస్తాము. దొరికాయి. ఓకే అండి, రైట్. అవును, అవుతాయి. రైట్. సో మొత్తానికైతే సాంబయ్య చెప్తున్న వివరాల ప్రకారం సోదాలు అయితే ప్రస్తుతానికి ముగిశాయి, కానీ అవసరమైతే ఖచ్చితంగా సోదాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం దాదాపు 8 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టుగా, అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే పలు కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నాం, వాటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి అయితే డిఎస్పీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, ఎల్బీ నగర్ నుంచి.